హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ డైరీస్. ఈరోజు మనం అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం. అనంతగిరి హిల్స్ అండ్ అక్కడ దగ్గరలో కోటిపల్లి రిజర్వాయర్కి కూడా వెళ్దాం. ఒకవేళ వాటర్ ఫ్లో అన్నీ కరెక్ట్గా ఉండి వర్షం పడకపోతే కాయకింగ్ కూడా చేద్దాం. కాయకింగ్ అంటే మనకు ఒక చిన్న పడవేస్తారు, ఒకటి ఇట్లా ఇస్తారు. మనం కాశ్మీర్లో వెళ్ళాం చూడు, పువ్వులు తీసుకొని వెళ్ళిన పడవ ఒకటి ఉంది కదా. ఎందుకు చేయరు? 80 kgs అబవ్ ఉంటే అలౌ చేయరు, 80 kgs బిలో ఉంటే అలౌ చేస్తారు. మనం ఎవ్వరము అసలు 70 దాటే లేము, 70 కూడా లేము ఎవరము. సో ఫ్యూయల్ ఫిల్ చేశాక ట్రిప్ రీసెట్ చేస్తా. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎంత టైం పట్టింది కూడా చూపిస్తా. ఎంత టైం అయింది ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా మేము చేయలేదు. మార్నింగ్ 5కి లేచి 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. 5కి అయితే లేచాము, కానీ 6కి స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు అరౌండ్ 7:03 అయింది. ఇప్పుడు ఎప్పుడు తొందరగా 5కి స్టార్ట్ అవుదామన్నా ఇట్స్ ఓకే. క్లైమేట్ చాలా బాగుంది. అసలు ఈరోజు ఎండ రాదని నాకు అనిపిస్తుంది. సో ఫ్యూయల్ ఫిల్ చేశాక చూపిస్తాం. మనం ఫ్యూయల్ ఫిల్ చేస్తాం ఇప్పుడే. ట్రిప్ కూడా రీసెట్ చేస్తాము. సో స్టార్ట్ అయిపోయాం. టైం అయితే 7:16 అవుతుంది. 2.5 hours చూపిస్తుంది. 2.5 hours అంటే 7:16 అంటే 8:15, 9:15, అరౌండ్ 10 కల్లా మనం రీచ్ అయిపోవాలి. ఎందుకంటే మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కూడా తీసుకుంటాం. మనం ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. సో చూద్దాం ఏ టైంకి వెళ్తాము. ఉండరా, ఎక్కడికి పోతున్నావు? చెప్పు. ఆకలేస్తుందంట. సో ఇప్పుడే సిటీ క్రాస్ చేసి వచ్చాము. టైం 8:07 అవుతుంది. 1/2 hour పట్టింది. 30 kilometers, 35 kilometers సారీ. చిలుకూరుకి దగ్గరలో ఉన్నాం. సో టిఫిన్ చేశాక మనం స్టార్ట్ చేద్దాం. ఏంటి ఎక్కడికి? ఇప్పుడు మనకి ఇక్కడ బ్రేకా? అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. 1/2 hour, పావు గంట. యా, ఇంకా ఇక్కడ చూడండి చూపిస్తా. ఇంకా మనకి రీచ్ అవ్వడానికి 1 hour 20 minutes చూపిస్తుంది. 9:27కి రీచ్ అయిపోతామంట. మనం ఇక్కడ తీసుకునే బ్రేక్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో వెళ్ళే దారిలో లొకేషన్స్ సూపర్ ఉంటాయంట. కుదిరితే డ్రోన్ షాట్స్ కూడా ట్రై చేసేద్దాం. సో ఇలా మేము టిఫిన్ రోడ్ సైడ్ బండి దగ్గర ఆపాము. మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వీళ్ళు పూరి చెప్పారు కొత్తగా, ఫస్ట్ టైం. నేను పూరి చెప్తా, వీళ్ళు పూరి చెప్పారు. అందుకే బాగాలేదు పూరి. అందుకే ఓకే యావరేజ్. కానీ ఇడ్లీ వడ బాగుంది, చాలా బాగుంది. 9 out of 10. మళ్ళీ 1 point ఎందుకు అని అంటారా? చాలా బాగుంది. మళ్ళా ఎప్పుడైనా వస్తే ఇక్కడే ఆగాలి అనిపిస్తే అప్పుడు 10. యా, బాగుంది. అంత ఆకలేం నాకు వేయలేదు, అయినా సరే నాకు నచ్చింది. మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దగ్గరకు వచ్చాము. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళక రైట్ తీసుకుంటే చిలుకూరు విలేజ్లోకి వెళ్తాము. స్ట్రైట్కి వెళ్తే వికారాబాద్. చాలా వెహికల్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరూ చిలుకూరు బాలాజీ గుడికి వెళ్తున్నారా, అందరూ అనంతగిరి హిల్స్కి వెళ్తున్నారా తెలియదు. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. ఏం లాంగ్? వికారాబాద్ ఆబ్వియస్లీ లాంగ్. కానీ చిలుకూరు బాలాజీ గుడికి ఈరోజు చాలా మంది వస్తారు. సండే లాస్ట్ మనం వచ్చినప్పుడు కూడా చాలా మంది వచ్చారు కదా. అండ్ ఇంకోటి సాటర్డే, సండే, మండే 3 days కదా హాలిడేస్. ఈ లాంగ్ వీకెండ్ అని చెప్పేసి మేబీ కొంతమంది అనంతగిరి హిల్స్కి వెళ్తారు కదా. అందుకు కూడా మేబీ ఏమో చూడాలి. ఇంతే ట్రాఫిక్ ఉంటే కనుక అక్కడ మనకి చాలా రష్ ఉంటుంది. ఇక్కడ ఇలా రైట్ తీసుకుంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తాము. ఇక కార్ వెళ్తుంది చూడు అటు. ముందుకెళ్తే ఇక్కడ మనకి లోటస్ టెంపుల్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఇదిగో ఇది లోటస్ టెంపుల్ లెఫ్ట్ సైడ్.
అగో టెంపుల్ చూపి. రోడ్డు మొత్తం హైదరాబాద్ నుంచి వికారాబాద్ వచ్చే రోడ్డు మొత్తం కూడా మర్రి చెట్లు రెండు పక్కలు ఉండి రెండు ఇట్లా పందిరిలాగా రెండు కలిసిపోయి బాగున్నాయి. చాలా బాగుంది. మార్నింగ్ నుంచి ఎండ లేదు, మంచిగా ఉంది కదా అనుకుంటే ఇప్పుడు ఎండ చాలా కాదు. మనం ఎవ్రీ వీక్ కూడా మనం బయటికి వెళ్దాం అనుకున్నప్పటికి ఎండ వచ్చేస్తుంది. వీక్ అంతా వర్షం పడుతుంది ఆఫీస్లో ఉన్నప్పుడు. సండే బయటికి వెళ్దాం ఎక్కడికైనా ట్రిప్ అంటే సండే ఫుల్ ఎండ. మబ్బు ఉంటుందేమో, ఇట్లనే బాగుంటుంది అనుకున్నాము. ఓకే, ఇలా ఉంటే ఓకే. ఇంతకన్నా ఎక్కువ ఎండ అయితే కనుక కొంచెం టైర్డ్ అయిపోతాం త్వరగా. ట్రెక్కింగ్ ఏదైనా 10-10:30, 11 లోపు చేయాలి. అంత దాటితే మళ్ళా అదేమి పెద్ద హిమాలయస్ ఎక్కినట్లు ఏమి ఉండదులే. ట్రెక్కింగ్ అంటే నార్మల్ ట్రెక్కింగ్. రోడ్డు మాత్రం చాలా బాగుంది, మంచిగా ఉంది. మర్రి చెట్లు ఎక్కువ ఇక్కడ. ఎక్కువ క్రౌడ్ కూడా ఎక్కువ లేనట్లు అనిపిస్తుంది వెళ్తే కానీ తెలియదు. ఎందుకంటే కొంతమంది అక్కడ సాటర్డే నైట్ అంటే నిన్న నైటే వెళ్ళి క్యాంప్ సైట్లో ఉంటారు, అక్కడ స్టే చేస్తారు. మొత్తం అవే కదా. మేము అప్పుడు నేను ఇంతకు ముందు వెళ్ళిన 2 times కూడా నైట్ స్టే చేసా. అక్కడ రిసార్ట్స్ ఉంటాయి, టెంట్ స్టే ఉంటుంది. మార్నింగ్ వాళ్ళే యాక్టివిటీస్ చేపిస్తారు, బాగుంటుంది. గేట్ పడుతుంది అనుకుంటా. వెయిట్ పడుతుంది. జస్ట్ మన కోసమే వాడు ఆగాడు. మనం దాటాంగా ఇప్పుడు వెనక గేట్ క్లోజ్ అయిపోయింది. చూడు, గేట్ క్లోజ్ అయిపోయింది. ఉయ్యాల ఇంకో 8 minutesలో రీచ్ అయిపోతాం. ఈ చెట్టు మనకి వెల్కమ్ చెప్పి ఇక్కడ నుంచి లేనట్టున్నాయి కదా. చాలామంది బైక్స్లో వచ్చారు. బైక్స్లో వస్తే ఇంకా బాగుంటుంది. ఇద్దరే ఉంటే కనుక, లేదా బ్యాచ్ ఏమైనా ఉంటే ఫ్రెండ్స్తో మంచిగా బైక్లో వీకెండ్లో రావచ్చు. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం అనంతగిరి హిల్స్. ఎండ దారుణంగా ఉంది. ఎండ ఉంటే చిరాగ్గా ఉంటుంది. ఏదో ట్రెక్కింగ్ చేద్దామని చెప్పి అందరినీ ఆశపెట్టి తీసుకొచ్చా. అని కూడా ఫేస్ చూడండి. ఇప్పుడు ట్రెక్కింగ్ చేయలేం రా, ఎండ ఉందంటే డల్ అయిపోయింది. అలా వాక్ చేసుకుని వెళ్ళి వాచ్ టవర్, వ్యూ పాయింట్ ఏమైనా ఉంటే చూద్దాం. అలాంటివన్నీ తెంపితే నీకు ఫైన్ వేస్తారు. ఏం కాదు, అడవి ఇది. ఎక్కడి నుంచి హనీ హ్యాండిల్ చేసిద్ది. దా ఈ అడవిలో నడవడం ఏందో. ఈ తుప్పల్లో ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు. ఇదే కదా వాచ్ టవర్. అయితే ఇక్కడ వచ్చింది కదా, స్టెప్స్ ఉన్నాయి. కానీ ఏంటిది, ఉయ్యాలా? అరే ఇదే అనుకుంటా ట్రెక్ బ్రో. కిందకి వెళ్ళాలా, కింద నుంచి రావాలా పైకి? కిందకి వెళ్ళొచ్చా?
ఎగ్జిట్ వేరే దగ్గర ఉంటుందా? మళ్ళీ ఇదే రూట్లో పైకి రావాలా? ఓకే. ఏ ఇది చెట్టుతో వచ్చింది, ఇది చూడు పెట్టింది కదా. ఊగురా అయితే ఊగు. ఎవరు వద్దంటారు నీ యాత్ర? కిందకి పోతుంది డైరెక్ట్, జాగ్రత్త, గుచ్చుకుంటుంది ఏదైనా ఉంటే. తెగింది. తెగిందా? ముళ్ళు ఉన్నాయి దీనికి. హనీ హనీ ముళ్ళున్నాయి హనీ, ముళ్ళు. లేగు. దీనికి చిన్న ముళ్ళు ఉన్నాయి. ఇదో షార్ప్. ఇంకో చాలా షార్ప్ ఉన్నాయి. ఇట్స్ ఓకే ఇంకా చిన్నదలే. ఎండ అలా తగ్గి మబ్బు వచ్చింది. సో వాచ్ టవర్ ఇక్కడ వాచ్ టవర్ ఉంది. నాకు అంత పెద్దగా ఏమి అనిపించలా. చిన్నగానే ఉంది. నీకే అయ్యో బ్రో. ఓకే, నీకు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఏమనిపించింది? అంటే కాశ్మీర్ అవన్నీ తిరిగి వచ్చావు కదా, సో నీకు అంత నార్మల్. మన ఊర్లో, మా ఊర్లో కొండలు ఉన్నట్టే ఉంది. అరే, కొండలన్న కూడా అక్కడ ఉన్న కొండ చాలా పెద్దది కదరా. హార్సిలీ హిల్స్ చాలా ఫేమస్ కదా అది. అది చాలా హైట్. అలా కాదు, మా ఊర్లో అంటే విలేజ్ లో కొండలు ఉంటాయి, ఆవులు మేపడానికి వెళ్తాం చూడు, అలా అనిపించింది నాకైతే. యా, వాచ్ టవర్ అని పెట్టారు కానీ చాలా చిన్నది అది, దగ్గరే ఉంది కదా. అంతేం లేదు. సో ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు వీళ్ళు? ఫోటో దిగుతున్నారు. ఓకే ఓకే ఓకే. మనం కాదు, షూ వేసుకొని వచ్చి గాల్లో ఫోటో పడుతుంది. మా వాళ్ళు చెప్పులు తీసుకొని వచ్చి చెప్పులు మార్చి షూ వేసుకోవాలి. వెళ్ళి షూ వేసుకున్నాక మేము కూడా ట్రెక్కింగ్ చేస్తాం. ఓకే, సిద్ధమయ్యారు, యుద్ధానికి సిద్ధమయ్యారు. సెటప్ రెడీ. సెటప్ రెడీ. పదండి, మనం ట్రెక్ చేయాలి ఇప్పుడు ఎండలో. పద హనీ. మిట్ట మధ్యాహ్నం ఎండలో ట్రెక్కింగ్. నాచు లాంటిది. ఏం చేస్తున్నావురా నువ్వు? అన్నీ ఎక్కువ చేతులు అన్నీ కోసుకో. ఇందాక దాని మీద ఎక్కడో ఊయలోగుతానన్నావు, కోసుకున్నావు. అది ఎక్కచ్చు మంచిగా. ఎడు కూర్చొని ఒక ఫోటో తీసుకోవచ్చు. చూడు నాన్న, ఇక్కడ ఎక్కుతావు అది. అమ్మా, ఎక్కచ్చు యాక్చువల్గా అయితే. ఇటు వెళ్ళి ఇటు వచ్చి అక్కడ కూర్చొని ఫోటో దిగొచ్చు, తర్వాత దిగుదాం. ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చి ఎక్కుదామా? పోలీస్ వచ్చాడు అనుకో, పట్టుకుంటాడు. ఎందుకు, చెట్టేగా ఎక్కాము. ఎండ చాలా దారుణంగా ఉంది. మట్టి చూడు ఎట్లా కనిపిస్తుందో, ఫేస్ మెరుస్తుంది ఎండకి. ఎట్లయినా ట్రెక్ చేసి స్వెట్ వచ్చేసి చిరాగ్గా మనం నెక్స్ట్ కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్ళాలి. వాళ్ళిద్దరు చక్కగా బట్టలు తెచ్చుకున్నారు, చేంజ్ చేసుకుంటారు. నేనే నీకు కూడా పెట్టుకోమన్నా. ఈ షర్ట్ తీసేసి టీ షర్ట్ వేసుకోవాలి ఇక. సో ట్రెక్కింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. మా వాళ్ళు ఇప్పుడే అలసిపోతున్నారు. ఏం ట్రెక్ చేస్తారో ఏమో. ఎండ వస్తుంది కదా, ఎండ లేకపోతే మంచిగా. వెనక డ్రోన్ కూడా క్యారీ చేస్తున్నాం, ఎక్కడైనా మంచి షాట్స్ వస్తే క్యాప్చర్ చేసేద్దామని. మనం అట్నుంచి వెళ్ళింటే అయిపోయేది. మనం అట్నుంచి దిగి ఎక్కడైందిరా, కరెక్ట్ ప్రొసీజర్ ఏంటో అది చూపించాలి కదా మనం. వాళ్ళు ఏదో తెలియక వెళ్తున్నారు. ఇగో ఇక్కడ బోర్డు ఉంది, ఆగు చూపిద్దాం. మనకి బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డులో మనం నెంబర్ 3 దగ్గర ఉన్నామంట. ఇందాక మీకు చూపించాను కదా, డైరెక్ట్గా పార్క్ చేసిన తర్వాత నెంబర్ 6కి వెళ్ళాం మనం. ఇప్పుడు 6 నుంచి 8 వరకు డౌన్వర్డ్ టువర్డ్స్ డౌన్ ట్రెక్ చేసి మళ్ళీ రివర్స్ మళ్ళీ 6కి వచ్చేస్తాం. టెంపుల్ చూసుకొని మనం కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్ళిపోదాం. బేసిక్గా ఇక్కడ ప్రాపర్ గైడ్ లేరు ఎవరు మనకి చెప్పడానికి కదా. అవును, ఎవరైనా ఉన్నా లేదా క్లియర్గా ఇక్కడ యూ షుడ్ లైక్ ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇట్లా ఏమైనా మ్యాప్ ఇచ్చారు కానీ కరెక్ట్ గా లేదు. అవును, ఊరికే అలా నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది ఉన్నా బాగుండేది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దిగుతున్నారు, కొండ ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతున్నారు. ఇదేనేమో మరి ఛత్రి వ్యూ పాయింట్ పార్కింగ్ ఛార్జెస్ అని పెట్టారు. ఇక్కడ కెమెరాకి 100 రూపీస్ అంట, 4 వీలర్కి కూడా 100 రూపీస్ అంట. సఫారీ పర్ కెమెరా 100 అంటున్నారు. కెమెరా ఎవరు, మనం కెమెరా తేలేదురా, డ్రోన్ తెచ్చాంగా. చాలామంది ఏం చెప్పారంటే ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్పారు, కానీ నాకైతే ఎక్కడ టాయిలెట్స్ కనిపించలేదు. ఎండ చాలా ఎక్కువ ఉంది కదా.
వాటర్ అంతా తడితడిగా పైనుంచి వస్తున్నాయి కదా, ఊరుతున్నాయి మొత్తం. ఊరుతుంటాయి కొన్ని, ఆ, వర్షం పడినప్పుడు అలా తడి ఎక్కువ ఉంటుంది కదా. ఆ. చాలా ఎండ ఉందిరా. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే బాగుండేది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, ఉమ్, ఇప్పుడు ఎక్కువైంది కొద్దిగా. ఆ. ఏంటో చెట్టు పడిపోయింది. ఉమ్. ఎక్కడో నెమళ్ళు అరుస్తున్నాయి రా కింద. అటు అటు అరుస్తున్నాయి. ఉమ్. ఆ. మంచిగా కనిపిస్తే బాగుంది కదా. ఇంత దూరం నడుచుకొని వచ్చినందుకు అట్లీస్ట్ మనం నెమలిని స్పాట్ చేస్తే బాగుండు. అవును, అది ఎక్కడో ఉంది చెట్ల మధ్యలో. యాక్చువల్గా ఇక్కడ మనం కనుక స్టేకి వస్తే ఆ, ఇవన్నీ చూడడానికి అవ్వదు. అవును. నైట్ ఈవినింగ్ టైంకి ఇక్కడికి రీచ్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకొని ఉమ్, నైట్ క్యాంపింగ్ ఉంటుంది, ఆ, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, ఓకే. నైట్ క్యాంప్ ఫైర్ ఉంటుంది, ఉమ్, టెంట్లో స్టే చేసి ఉమ్, మార్నింగ్ వాళ్ళు చిన్న ట్రెక్కి తీసుకెళ్తారు అనమాట. ఓకే. అది చేసి ఇంకా వెకేట్ చేసేయాలి మార్నింగ్. ఉహుం, ఇలా ఇవన్నీ మొత్తం ఇట్లా మనకు నచ్చినట్లు అన్నీ చూడాలంటే ఉమ్, ఇలా డే టైం వచ్చేసి అవును. చూసుకోవాలి మనం. డాన్స్ వేయాలనిపిస్తుంది, ఆ? డాన్స్ వేయాలనిపిస్తుంది. హలో, ఇప్పుడు మనం అనంతగిరి హిల్స్లో ఉన్నాం. చూడండి, మా మమ్మీ వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఇసిపెట్టి వెళ్ళిపోతున్నారు. అమ్మా జై. హలో, బాయ్. బాయ్. సారీ సారీ. ఇక్కడ చిన్న చిన్న వాటర్ Mistake. ఫాల్స్ ఉన్నాయి. Beginning mistake. క్యూట్ గా. వావ్, బాగుంది ఇక్కడ, బాగుంది. మిస్టేక్ ఎందుకు? బాయ్ అన్నావు కదా, హాయ్ చెప్పు. చెమట్లు, బట్టలు తడిచిపోయాయి. ట్రెక్ అంటే ఇలానే ఉంటుంది కదా. 10,000 స్టెప్స్ ఇప్పుడు అయిపోయింటాయి కదా. ఈజీగా 10,000 స్టెప్స్ అయిపోతాయి, మన గోల్ కంప్లీట్ అయిపోద్ది. అవును. చూద్దాం ఎన్ని అవుతుందో. ఇంకో హైట్ కూడా ఎక్కాలి కదా ఇప్పుడు వెళ్ళి. ఏది? ఇంకోటి ఉంది ఆ పైన వాచ్ టవర్ దగ్గర.
లాస్ట్ ట్రెక్కింగ్. ఇది ఎక్కితే ఇంకా అయిపోయినట్టే కదా. అవును. చూద్దాం. ఫుల్ స్వెట్, ఎండ అవును. మంచిగా ఉండేది. ఎండ ఉండడం వల్ల అట్లీస్ట్ ఇక్కడ మధ్య నుంచి మధ్యలో ఇలా అసలైన అడ్వెంచర్ ఎక్కడుంది. అట్లీస్ట్ ఇట్లా మధ్య మధ్యలో అయినా మబ్బుగా ఉంటుంది. యా, జిమ్ చేసే వాళ్ళు ఈ మాత్రం ఎక్కలేకపోతే ఎట్లా? ఏరా నువ్వు జిమ్ చేయట్లేదా? చేస్తాను. దిగేటప్పుడు ఇబ్బంది కానీ ఎక్కేటప్పుడు ఏముంది? అవును. బేసిక్గా అందరూ ఎక్కడానికి ఇబ్బంది పడతారు కదా, అవును. దిగడానికి ఇబ్బంది మామూలుగా. కమాన్ రే. ఫైనల్లీ వాచ్ టవర్ రీచ్ అయ్యాం. ఇప్పుడు ఇంత ట్రెక్ చేసి వచ్చాం కదా, వ్యూ ఇప్పుడు చూపిద్దాం. వ్యూ ఎలా ఉంటుందో. అమ్మా, చెమటలు కారిపోయినాయి, టీ షర్ట్లు తడిచిపోయినాయి. సక్సెస్ఫుల్లీ రీచ్డ్ వాచ్ టవర్. లొకేషన్ చూపిస్తా పదండి. అబ్బా, హనీగడ్కి ఆకలేస్తుందంటే షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటున్నారు. చెప్పు నాకొకటి. ఒకటే నాకొద్దు. వద్దా? 2 చెప్తా. కొంచెం షేర్ చేసుకుందాంలే. 2 ఇవ్వండి. ఓకే, ఈ అనంతగిరి హిల్స్ ట్రిప్ గురించి నేను డీటెయిల్గా కార్లో కూర్చున్నాక మాట్లాడుకుందాం. నాకు ఇప్పుడు ఓపిక లేదు. ఓపిక ఉంది కానీ చిరాకు ఉంది. ఫస్ట్ స్వెట్ అంతా బట్టలకు పట్టేసి అబ్బో. సో వెళ్ళే టెంపుల్కి మనం ఇప్పుడు వెళ్ళాలి కదా, టెంపుల్కి వెళ్తూ మాట్లాడుకుందాం. టెంపుల్ యాక్చువల్గా కింద ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఫొటోస్ అవి తీయొద్దన్నారు కాబట్టి లోపలికి మనం ఫొటోస్ ఏం తీయకుండా వెళ్దాం. జస్ట్ ఎంట్రన్స్ ఒకటి చూపిస్తా. యా, టెంపుల్ వైబ్ బాగుంది. ఇట్లా లోపలికి వెళ్ళాలి కిందకి. మనం ఇలా ఈ పైనుంచి వచ్చాము. ఇది టెంపుల్. ఈ టెంపుల్ అయిపోయాక ఇటువైపు ఏదో ఉంది ఇంకా దారి. సరే చూద్దాం ఏముందో. ఈ పైకి కూడా స్టెప్స్ ఉన్నాయి. ఎక్కడ ఏం బోర్డు పెట్టలేదు. ఇన్ని మెట్లు దిగి వస్తే
ఇక్కడ మనకున్నది ఒక శివాలయం, చాలా ఓల్డ్ శివాలయం. తర్వాత ఒక గుండం. ఇది మనం ఇందాక మ్యాప్లో చూసాం, గుర్తుందో లేదో? గుర్తుందా నీకు? ఇందాక మనం మ్యాప్ చూసినప్పుడు గుండం అని చెప్పారు, అదే ఇది. తర్వాత ఇది పార్క్. కోటిపల్లి రిజర్వాయర్. ఫైనల్గా 2:13కి మనకి డ్రోన్ షాట్స్, వీడియోస్ అన్నీ తీసుకొని దర్శనం అయితే అయింది. ఇప్పుడు మనం కోటిపల్లి రిజర్వాయర్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ ఇటు వెళ్ళాలి. నేను కొంచెం రాంగ్ వచ్చి అందుకే యూటర్న్ తీసుకున్నాను. ఎంతసేపు చూపిస్తుంది కోటిపల్లి రిజర్వాయర్? 26 మినిట్స్ అంట. కానీ మనం మధ్యలో లంచ్ కూడా తినాలి కదా. లంచ్ తినేసి కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ స్పెండ్ చేసి బ్యాక్ టు హైదరాబాద్. తింటా తర్వాత. ఇప్పుడు మంచిగా లంచ్ చేయాలి ఫస్ట్. అరే ఏంట్రా అందరం బొట్లు పెట్టుకుని ఉన్నాం, గుడికి వెళ్ళి వచ్చామని చెప్పా. నీకు కూడా ఉందా? అరే అందరు తీస్తారు, నాకు ఒకటికే ఉందా? నేనే భక్తుడిని. మంచి భక్తుడివి. ఓకే, రిజర్వాయర్కి వచ్చేసాము. పార్కింగ్ కోసం వెతికి 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 ఆ లోపల ఎక్కడో పెట్టాం కార్ తీసుకెళ్ళి. ఎలాగో మేము ఇంకా లంచ్ చేయలేదు కదా, లంచ్ చేద్దాం అనుకున్నాము కానీ దారిలో ఎక్కడ లంచ్ లేదు. చూడాలి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది రిజర్వాయర్ దగ్గర, మళ్ళీ దగ్గరలో ఫుడ్ కోర్ట్ ఉంది. కానీ దారి మొత్తం కూడా ఒక విలేజ్ వైబ్ వచ్చింది మొత్తం. అసలు మన ఊర్లో తిరుగుతుంటాం చూడండి, అట్లా ఉంది. సో ఇక్కడ ఏది ఉంటే అది తినేసి కొంచెం రిజర్వాయర్ దగ్గర కలుద్దాం. ఫుడ్డా చూద్దాం పద. స్వీట్ కానా ఇక్కడ ఉన్నట్టున్నాయి, వీళ్ళు తింటున్నారా? ఏంటవి? ఏదో తింటున్నారు వీళ్ళు. ఓకే, మ్యాగీ ఉంది నాన్న. మ్యాగీ ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది ఇక్కడ. ఉందమ్మా, చూద్దాం ఒకసారి. ముందుకు కూడా వెళ్దాం, ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. బెటరే. ఏంటో ఇంతసేపు ఆకలి అవ్వలేదు, ఇవి చూడగానే ఆకలి వేస్తుంది. ఓకే తినేద్దాం, మంచిగా తిన్నాక
తిన్నాక ఎంజాయ్ చేద్దాం వెళ్ళి. రిటర్న్లో మనం మంచి షార్ట్స్ కూడా తీసుకోవాలి. మన బ్యాటరీస్ ఛార్జింగ్ కూడా అయిపోయి డ్రోన్ది. అరే ఫిష్ ఫ్రై అంటే ఇక్కడ పట్టిన ఫిషా, ఎక్కడి నుంచో తెచ్చిన ఫిషా ఏమో మరి చూడాలి. వద్దు, స్మెల్ అది అలా వస్తుంది. తింటావా? కావాలా హనీ? ఒక్క పీస్ తీసుకుందాం అందరం. ఓకే, ఇక్కడ వరకు ఫుడ్ కోర్ట్ ఉంది. రా ఫుడ్ తినేసుద్దాం. అరే చాలా మంది కాయకింగ్ చేస్తున్నారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. సరే ఫస్ట్ తినేద్దాం పద. ఇప్పుడే మంచిగా ఫ్రైడ్ రైస్, మ్యాగీ తినేసి బోటింగ్ దగ్గరకు వచ్చాం. టైం 3:20. ఏంద్రా ఈ జనాలు, ఏంద్రా మీరంతా వాళ్ళు చూడండి. అక్కడికి దగ్గర వెళ్దామా వస్తారా? సరే. మంచిగా వాళ్ళందరూ నడుచుకొని వెళ్తున్నారు. ఇది నో డ్రోన్ జోన్ అంట. డ్రోన్ ఇక్కడ ఫ్లై చేయకూడదంట. అటు వెళ్దాం దా. ఇక్కడ ఫ్లై చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలి. ఒకసారి కాల్ చేయాల్సి ఉండే, అంతే చెప్తారు. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఏదో కంటైనర్ కంటైనర్ లాంటిది ఉంది. ఏదో కంటైనర్ ఉంది, చూద్దాం అటు వెళ్ళి. కోట్పల్లి కాయాకింగ్. ఇట్రా అరే 30 minutes సింగిల్ సీటర్ కాయాకింగ్, డబుల్ సీటర్. ఇగో అగరా అబౌవ్ 80 kgs నాట్ అలౌడ్ అంట. డబుల్ సీటరా, ముగ్గురికి రాదా? ఎనీ బోట్ 1 hour వెయిటింగ్. 1 hour వెయిటింగ్. అరే వీడియో చిన్న క్లిప్ పెట్టు. స్విమ్ చేయి నీళ్ళలో, మోక్షం మోక్షం వస్తుంది. సో మనం ఇప్పుడు కోటిపల్లి రిజర్వాయర్ అండ్ వికారాబాద్కి మధ్యలో ఉన్నాము. ఇక్కడే ఉండు, ఎందుకు మాట్లాడేస్తాను, నడుచుకొని ఎందుకు, చెప్పాల్సిందంతా చెప్పేస్తాం. సో మాకందరికైతే మాత్రం కోటిపల్లి రిజర్వాయర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, వెళ్ళి చూసేద్దాం అని చెప్పేసి కాయాకింగ్ చేద్దాం అది ఇది అని చెప్పి వెళ్ళాం. కానీ అక్కడ వెళ్ళేసరికి ఈరోజు సండే కదా, అబ్బా క్రౌడ్ అయితే మస్తున్నారు, చాలా ఎక్కువ ఉన్నారు. ఒక బోట్ కావాలంటే 1 hour పట్టిద్దంట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి బోట్కి 2 members ఏనంట అలౌడ్. మేము 3 ఉన్నాము. సో అదంతా అయ్యే పని కాదని కాసేపు హనిగాడు అండ్ చిన్ను వీళ్ళిద్దరు ఆడుకున్న తర్వాత మేము వికారాబాద్ నుంచి కోటిపల్లికి వెళ్ళే రూట్ అయితే చాలా 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 బాగుంది. మేము ముందే ఫిక్స్ అయ్యాము ఈవినింగ్ రిటర్న్ వచ్చినప్పుడు మంచిగా ఇక్కడ షూటింగ్ చేద్దామని చెప్పేసి. సో వచ్చి ఆగిన తర్వాత మాకు నెమలి సౌండ్ వినిపించాయి. మీరు చూసే ఉంటారు నెమలి, అది కూడా అక్కడ ఉన్నాయి. 1 2 2 నెమలి
కనిపిస్తున్నాయి ఇప్పటికి. మేమైతే కనిపిస్తుందా నెమలి? సో ఇక్కడే ఉన్నాయి, పక్కనే పరిగెత్తుకుంటూ వెళ్తే అది దొరికిపోతుంది కూడా, అంత దగ్గరలో ఉన్నాయి నెమళ్ళు ఇక్కడ. సో మంచిగా డ్రోన్తో దాన్ని ఫస్ట్ ఫాలో అయ్యాను. తర్వాత ఆల్మోస్ట్ 1.5 hour 2 hours టైం స్పెండ్ చేసాం ఇక్కడ. తర్వాత ఇప్పుడే ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. టైము 5:45 అవుతుంది. సో మా ఎక్స్పీరియన్స్ అయితే బెస్ట్ అనిపించింది. వీకెండ్లో మంచిగా కొంచెం పీస్ ఎంజాయ్ చేయాలి, నేచర్కి దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఓన్లీ అనంతగిరి అయితే ప్లాన్ చేయొద్దు. అలాగని చెప్పి కోటిపల్లి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. సో మినిమల్ ఎక్స్పెక్టేషన్స్తో రండి. చాలా బాగుంది నేచర్ అయితే చాలా. అసలు నాకు అక్కడైతే మేబీ నేను టైర్డ్ అయిపోయాను, ఫుల్గా ఎండ ఉంది మధ్యాహ్నము, మేము అందరం టైర్డ్ అయిపోయాం. దానివల్ల కూడా మనకి అసలు చాలా కష్టమైపోయింది. సో ఈ లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. దీంతో ఇంకా మంచిగా డ్రోన్ షాట్స్ తీద్దాం అనుకున్నా కానీ ఛార్జింగ్ అయిపోయింది అప్పటికే. 3 batteries కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో ఫైనల్గా వ్లాగ్ ఇలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా వెళ్ళేదారు ఇంకేం చూపిని, ఇక్కడికి క్లోజ్ చేస్తా వ్లాగ్. మీకు కూడా ఎక్కువ బోర్ కొడుతుంది లేకపోతే. ఈ లొకేషన్ అయితే మాత్రం మాకు చాలా 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 నచ్చింది. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దాం. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఎవ్రీ వీక్ ఏదో ఒక మంచి వీడియో వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళాలి, ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఎవ్రీ సీజన్, ఈ సీజన్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఈ సీజన్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇలాంటి కంటెంట్ మా దగ్గర నుంచి వస్తుంది వీక్లీ. ఎందుకంటే మేము కూడా జాబ్ చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉన్న కంటెంటే మీ దగ్గరకు వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.